ముందుకెళ్ళిపోవటమే, దేనికైనా సంబంధం లేదు. మీరు ఒక ఎంత ముందుకెళ్తే ముందుకెళ్ళిపోతాం. ఖాళీ చేస్తావాడు నేను అర్థముందామన్నా ఇంట్లో కూర్చొని సరిపోతా. మంత్రి గారు, మాజీ ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యుడు అందరూ ఇక్కడ ఉన్నారు. మాకు నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదండి. మాకు నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదండి. మేము 60 సంవత్సరాల మట్టి ఇదే స్టాండ్ లో బతుకుతున్నాం. తోట నర్సరీ స్టాండ్ లో బతుకుతున్నాం. మేము ఏమండి ఇవాళ గబగబా వచ్చేసి మమ్మల్ని కొట్టేస్తే మేము 600 మంది కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాం. డ్రైవర్లు మాకు ఆధారం లేదు. కమిషనర్ గారు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇప్పుడు తీసేయమని చెప్తున్నాడు. మాకు ఎల్లుండి సంతర్పణ ఉందండి మంగళవారం నాడు స్టాండ్ లో. మాకు పర్మిషన్ ఇమ్మన్నా సరే పర్మిషన్ ఇవ్వట్లేదు సార్. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి రుబాబుగా మమ్మల్ని అందరినీ స్టాండింగ్ మొత్తం ఖాళీ చేయమన్నాడండి. అది ఎంతవరకు సభ మాకు తెలవదా? అంటే మీకు ముందుగా ఏమైనా నోటీసులు ఇచ్చారా? నోటీస్ ఇవ్వలేదండి. మంత్రి గారి దగ్గర కూడా వెళ్ళాం. మంత్రి గారి గారు ఏం సమాధానం లేదు. స్పందించాలి ఆయన కూడా. మాజీ ఈయన దగ్గర కూడా వెళ్ళాం. కొనకాల నారాయణ గారి దగ్గర ఆయన ఏం సమాధానం చెప్పాల. అది మేము ఏంటి ఒక మున్సిపల్ కమిషనర్ వీళ్ళంతా ఒకటే అయిపోయారండి. దౌర్జన్యం చేసి పెద్దరాజులు గారు ఆర్టీసీ ఆయన కాడ వీళ్ళంతా ఒకటే అయిపోయి ఇదంతా లోపగా చేస్తున్నారండి. ఇది కట్టడం మీరు ఉన్నదంతా కూడా జెన్యున్ గానే ఉందా లేకపోతే ఇది ఎన్నాళ్ళు ఉన్నారు మీరు ఇక్కడ? 60 సంవత్సరాల మట్టి ఉన్నామండి. తోట నర్సరీ స్టాండింగ్ 60 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఉన్నామండి. రాహుల్ వారి గుడికాడ కట్టుకున్నాం. ఇక్కడ మీకేమని చెప్పి ఖాళీ చేయమంటున్నారు? మాకేం లేదండి, సమాధానం లేదు సార్ ఇంత మట్టికి. ఇప్పుడు వచ్చేసి పోలీసు షాపులు కట్టుకున్నా ఖాళీ చేయమన్నా. మొన్న చెట్టు పడుతున్నా మా డ్రైవర్ తలకాయ కూడా పగిలిపోయిందండి. హాస్పిటల్లో ఉన్నాడు. కేసు కూడా పెట్టాం దానికి. అది పోలీసు వాళ్ళ సమాధానం లేదు, ఏమి లేదు సార్. అది తమరు దయ ఉంచి ముఖ్యమంత్రి గారు మాకు దయ చూపించాలని కోరుకుంటున్నాం. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మంత్రి గారు కానీ సమాధానం చెప్పండి. డ్రైవర్ని ఇది మా తాత నుంచి మా నాన్నగారి నుంచి మా గారి నుంచి అందరం కలిసి ఇక్కడ బతుకుతున్నాం 60 సంవత్సరాల నుంచి. సడన్ గా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమన్నారు. ఎందుకని అడిగితే ఆర్టీసీ వాళ్ళు టాప్ కట్టుకుంటామని చెప్తున్నారు. అదే మాకు నోటీస్ ఇవ్వాలి కదా, మాకు ఖాళీ చేయమని అడిగితే మీకు ఇవ్వాల్సిన పని లేదు, మీకు చేతని పని చేసుకోండి, మేము పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మీకు ఖాళీ చేస్తున్నాం అని చెప్పి దౌర్జన్యం వచ్చి మీ ఎదురుగానే శాస్త్రం ఖాళీ చేయించి దౌర్జన్యం చేసి ఖాళీ చేస్తున్నారు. అది అందరూ మీ అందరూ చూస్తున్నారు. నాకు ఎటువంటి నోటీస్ కూడా ఇవ్వలేదు. నోటీస్ ఇవ్వకుండా డ్రైవర్ అని లెక్కగా పక్క లాగేసి వాళ్ళు దౌర్జన్యంగా ఖాళీ చేస్తున్నారు. మాకు ఏ బతుకుదారు నోటీస్ కూడా ఏం చెప్పలేదు. మీకు పలానా చోట నుండి మీకు దారి తీపిస్తామని కూడా చెప్పట్లేదు. నా సమస్య పరిష్కారం చేయాలని చెప్పి మినిస్టర్ గారిని, కొల్లి రాజా గారిని, ఎంపీ బాలచౌరి గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం.